హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మా హోటల్లో వేసే మిల్లెట్ దోశలు రాగి జొన్న మీరు ఇంట్లో చేసుకోవడానికి చాలా సులువైన పద్ధతులు సింపుల్గా ఈ వీడియోలో చూపించాను. ఒక్కసారి నేను చేసిన పద్ధతులుగానే చేశారంటే ఇక మినప దోశలు మానేస్తారండి, అంత కమ్మగా ఉంటాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వెళ్ళి దోశలు వేసేద్దాం. ఇప్పుడు మన రాగి దోశకి ఒక పావు కప్పు మినపగుళ్ళు, అలాగే ఒక పావు కప్పు రైసు. ఇప్పుడు ఇదే కప్పుతో 2 కప్పులు రాగులు కూడా వేసుకున్నాం. ఇవి రాగుల్లో కొద్దిగా ఇసుక, మట్టి లాంటివి వస్తాయండి. మామూలు కిరాణా షాపులు కాకుండా ఓన్లీ మిల్లెట్స్ అమ్మే షాపులు అయితే కనుక సోర్టెక్స్ వస్తాయి, అంటే క్లీన్ చేసినవి. నేను అక్కడే తీసుకున్నానండి. ఇవి ప్యూర్లీ సోర్టెక్స్, అంటే శుభ్రంగా క్లీన్ చేసి మట్టి ఇసుక లేకుండా. మీరు కూడా రాగులు తెచ్చుకునేటప్పుడు ఇలా మిల్లెట్స్, ఓన్లీ మిల్లెట్స్ సేల్ చేసే షాప్లో తెచ్చుకోండి. ఒకవేళ మీరు కిరాణా షాపుల్లో కొంటే వాటిని మన రవ్వ జల్లెడి అంటే ఇస్తారండి, దాంట్లో వేసి ఇలా జల్లిస్తే ఇసుక మట్టి ఏదన్నా ఉంటే కనుక మొత్తం కిందికి వచ్చేస్తుంది. అలా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగి 6 గంటల పాటు నానబెట్టుకుందాం. రండి ఇప్పుడు వీటిని నానబెట్టుకుందాం. 6 గంటలు అయిపోయిందండి. ఇప్పుడు గ్రైండింగ్ చేసుకుందాం. మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా రుబ్బుకుందాం. మన పిండి అయితే మెదిగిందండి మెత్తగా. ఇప్పుడు తోడేసుకుందాం. నాకు ఇది రుబ్బుకోవటానికి అరగంట టైం పట్టిందండి టేబుల్ టాప్లో. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు, ఇంకా త్వరగా అవుద్ది, మీకు టైం సేవ్ అవుద్ది. ఇలా రుబ్బుకున్నాం కదండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పల్చని చేసుకున్నాం. ఇప్పుడు ఇలా రుబ్బుకున్నాం కదా, దీన్ని ఒక 2 రోజులు 3 రోజులు కూడా వాడుకోవచ్చు అండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని. కాకపోతే నా సజెషన్ ఏంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని తినడం ఆరోగ్యానికి మంచిది అని నేను అనుకుంటాను అనమాట. నేనైతే ఏ రోజు ఆ రోజే రుబ్బేసుకొని తినేస్తాను. ఒకవేళ వర్కింగ్ ఉమెన్స్ కానీ ఇలాగా టైం ఖాళీ లేని వాళ్ళైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి, చూశారు కదా. దీన్ని ఫర్మెంటేషన్ అయితే చేయాల్సిన అవసరం లేదు, రుబ్బుకొని వెంటనే వేసేసుకోవచ్చు. రండి ఇప్పుడు దోశ వేసేసుకుందాం. పెనం వేడైందండి, ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ని ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశలు వేసుకోవాలి. రాగి దోశకి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. దోశ అయితే కాలిపోయింది, చూశారు కదా. మన రాగి దోశ పర్ఫెక్ట్గా వచ్చిందండి. పిల్లలకు కూడా రోజు మినప దోశ ఇలా కాకుండా ఇలా రాగి దోశలు, జొన్న దోశలు వేసి అలవాటు చేయండి. మిల్లెట్స్ చాలా మంచిది హెల్త్కి. వాళ్ళకు కూడా అలవాటు అయితే కమ్మగా తినేస్తారు. చూడండి ఎంత హెల్త్ అంటే అంత హెల్తీ అండి రాగి దోశ. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. దీన్ని ఫర్మెంటేషన్ కూడా చేయక్కర్లేదు, అప్పుడప్పుడు రెడీమేడ్గా కూడా వేసుకొని తినేసేయచ్చు. 2-3 రోజులు కమ్మగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవచ్చు అండి. పిండి అయితే పాడవదు. మినప దోశలాగే ఇది కూడా స్టోర్ ఉంటుంది. చూసారు కదా, దోశ అయితే కాలిపోయింది, తీసేసుకున్నాం.
సాఫ్ట్గా ఉందా దోశ? మిల్లెట్ దోశ వేసుకునేటప్పుడు అంటే రాగి దోశ కానీ జొన్న దోశ కానీ వీటికి రైస్ కానీ మినప్పప్పు కానీ చాలా తక్కువ అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. అప్పుడే మనకు ప్రోటీన్స్ అన్నవి మనం మిల్లెట్ దోశ తిన్నదానికి సరిపోతుంది. అంతేగాని అవి కూడా వీటితో సమానంగా వేసుకుంటే ఇంకా సుఖమేముంది. అలాంటప్పుడు మనం మినప దోశలే తినొచ్చు కదా. ఇలాగా మిల్లెట్ దోశలు తినడం చాలా మంచిదండి. హెల్త్ కూడా చాలా మంచిది. వీలైతే అసలు మినపప్పు రైస్ని స్కిప్ చేసేసుకోండి. మీరు దోశలు రావన్న భయం ఏం లేదు, కమ్మగా వస్తాయి. జొన్న దోశ కానీ రాగి దోశ కానీ పెసర దోశ కానీ. నేను నా ఫార్మర్ వీడియోలో కూడా పెసర దోశ వేసి చూపించాను అసలు ఏమి వేయకుండా. మీరు కావాలంటే ఆ వీడియోని కూడా చూడండి. జొన్న దోశ కూడా వేసానండి, దాంట్లో కూడా చాలా తక్కువ క్వాంటిటీ అంటే తక్కువ క్వాంటిటీ వాడాను. ఇవాళ మన వీడియోలో జొన్న దోశకి ఒక పావు కప్పు రైస్ వేస్తున్నా, అలాగే 2 కప్పులు జొన్నలు వేసుకుందాం. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కుందాం అండి. ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నాం కదండి, వీటిని ఖచ్చితంగా 4 గంటలు నానబెట్టాలి. రైస్ లాగా 1 గంట 2 గంటలు నానబెట్టేసి వేస్తే అది రాదు. కంపల్సరీ 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటలు అయిపోయిందండి. మన జొన్నలు అయితే చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నామండి. ఇప్పుడు గ్రైండర్లో వేసాం కదా, ఇప్పుడు పిండిని బాగా సాఫ్ట్గా అంటే మెత్తగా రుబ్బుకుందాం. అప్పుడే మనకు దోశలు అనేటివి తేలిగ్గా వస్తాయి అన్నమాట. ఏది పెనానికి పట్టుకోకుండా. పిండి మెత్తగా మెదిగిందండి. ఇప్పుడు గిన్నెలోకి తోడేసుకుందాం. నువ్వు అలా పెడితే నేను తోడుకోవటానికి కష్టం. పిండిని ఇలా మెత్తగా రుబ్బుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి రేపు ఉదయం దోశలు వేసుకుందాం. చూసారు కదండి, పిండి అయితే చక్కగా పొంగింది. కొద్దిగా వాటర్ పడతాయండి. ఇప్పుడు సాల్ట్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుందాం. ఈ పలసన సరిపోద్దండి మనం దోశలు వేసుకోవటానికి. రండి దోశలు వేసుకుందాం. పెనం వేడైందండి, ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం. మీరు కావాలంటే ఆయిల్ వేసుకోండి, లేదంటే కనుక నెయ్యి వేసుకోండి. అసలు ఆయిలే వద్దనుకుంటే చక్కగా ఆయిల్ లేకుండా తినండి, ఇంకా బాగుంటాయి. కమ్మగా ఉంటుందండి జొన్న దోశ. ఒకసారి ఇలా వేసి చూడండి. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు రుబ్బుకొని ఇలా దోశలు వేసుకొని తిని చెప్పండి, ఎంత కమ్మగా అంటే అంత కమ్మగా ఉంటాయి. రోజు ఆ మినప దోశలే తిని తిని బోరు కొట్టట్లా. అందుకే డిఫరెంట్గా ట్రై చేయండి ఒకసారి. చూసారా, ఆ ఫ్లేవరు కమ్మగా ఉందండి. అసలు నెయ్యి వేయకపోయినా నెయ్యి వేసి కాల్చినంత కమ్మగా ఉంది. ఫ్లేవర్ అలాగ ఉందన్నమాట. మన దోశలు అయితే కనుక హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలండి. వేసుకున్నప్పుడు సిమ్లోకి మార్చుకొని దోశ వేసిన తర్వాత హైలోకి మార్చుకోవాలన్నమాట స్టవ్ని. అప్పుడే మనకు జొన్న దోశ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది. చూశారు కదా, ఇదండి. చూశారు కదా, పర్ఫెక్ట్గా వచ్చిందండి మన జొన్న దోశ.